ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూతిని అలాగే ఈ పాదుకలను ఈ రెండింటినీ కూడా మనసులో అనుకొని ఈ రెండిట్లో ఏదో ఒకటి తాకి నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం వినమ్మా అంటున్నారు. బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకేదైనా సమస్య ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు పవన్ నంబూదిరి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు మనం బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూదిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాదుకలను ఒక్కసారి నీ మనసులో అనుకుని ఈ రెండిట్లో ఏదైనా కానీ ఒకటి తాకి నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు ఇప్పుడే ఈ క్షణమే నేను ఇచ్చేటటువంటి సమాధానం ఏమిటో తెలుసుకొని సంతోషంగా ఉండమ్మా అంటున్నారు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతుంది ఈరోజు ఈ సందేశం విన్న తర్వాత. అలాగే నీ విజయంతో చాలామందికి నువ్వు గట్టిగా సమాధానం కూడా చెప్పాలి అని అనుకున్నావు కదా. ఆ విజయం కూడా ఎప్పుడో వస్తుందో, అలాగే నేను ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అని చెప్పి చాలా రకాలుగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. కాబట్టి ఈ సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చింది కూడా అందుకోసమే. నీ బాధను చూడలేక నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు తప్పకుండా సమాధానం ఇవ్వాలని చెప్పి నేను కంకణం కట్టుకున్నాను. కాబట్టే ఈరోజు ఈ రెండు వస్తువులను నీ ముందు ఉంచాను. చూడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూదిని అలాగే ఈ పాదుకల్లో ఏదో ఒకటి నువ్వు మనసులో ఎంచుకొని నేను చెప్పే సమాధానాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి విను. మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకొని ఒకసారి బాబాను మనసు నిండా కూడా తలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూదిని ఎవరైతే మనసులో అనుకున్నారో, మీ మనసులో దేని గురించి అయితే బాబాను ఏ కోరికనైతే వేడుకుంటున్నారో దానికి తగినటువంటి సమాధానం ఈరోజు బాబా ఏం చెప్పబోతున్నారో మరి తెలుసుకుందాం. ఎవరైతే విభూదిని ఎంచుకున్నారో వారికి బాబాగారు ఇలా చెప్తున్నారు. బిడ్డ, నేను నిన్ను పట్టించుకోవడం లేదని చెప్పి నాపై నీవు అలిగి ఉన్నావా? నాపై నీవు కోపాన్ని పెంచుకుని ఉన్నావా? నీ చెయ్యి నేను ఎక్కడ విడిచిపెట్టానోనని నన్ను నిందిస్తూ కూర్చున్నావు కదూ. నేను ఎప్పుడూ కూడా నిన్ను అలాగే నీ చేతిని విడిచిపెట్టింది లేదు. అలాగే నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. కాకపోతే నువ్వే నన్ను గమనించడం లేదమ్మా. ఇక నీ వెంటే ప్రతి క్షణం నేను నీడగా ఉంటున్నాను. నువ్వు ఏ పని చేసినా కానీ అది విజయం పొందే విధంగా నీతో ప్రయత్నం చేయిస్తుంది ఎవరు? ఈ బాబాను కాదా? దానివలన నీకు కష్టాలు, బాధలు చాలా వరకు కూడా తగ్గిపోయాయి. అలాగే సంతోషంగా ఉండేటటువంటి క్షణాలంటూ ఏవీ కూడా నాకు ఇవ్వడం లేదు బాబా అని నాపై అలిగి ఉన్నావు కదా. చూడు, నీకు బాగా ధైర్యం ఉంది, శక్తి ఉంది. అలాగే నీలో ఉన్నటువంటి మరొక తెలియనటువంటి విషయం ఏమిటో తెలుసా? ఆత్మవిశ్వాసం అనేది, అలాగే ఏదైనా కానీ పోరాడగలుగుతాననేటటువంటి శక్తియుక్తులు కూడా బోలెడన్నున్నాయి. కానీ నువ్వే తెలుసుకోవడం లేదు. నీ పని నీకు తప్పకుండా జరుగుతుందని అనుకుంటూనే ఉంటావు. కానీ నాకు తోడుగా అసలు బాబా ఉన్నాడా లేదా, ఈ పనిలో నేను విజయం సాధిస్తానా లేదా అనే అపనమ్మకాన్ని కూడా నువ్వు ఎప్పుడూ ఎక్కువగా పెంచుకుంటున్నావు. అప్పటికప్పుడే అపనమ్మకాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు. చూడు బిడ్డ, నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా నువ్వేమీ తప్పించుకోలేవు కదా. అనుభవించకుండా వెళ్ళిపోతాయా? లేదు కదా. మరి కొన్నిసార్లు నీకు అన్ని విధాలుగా ఆటంకాలు, అలాగే నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మల వలన, పూర్వజన్మ పుణ్యకర్మల వలన కొన్ని కర్మలు ఏర్పడతాయి. కాబట్టి వాటి వలన నీ కష్టాలు కానీ, సమస్యలు కానీ అలాగే అనుకున్న వెంటనే కొన్ని తీరవు. దానికంటూ కాస్త సమయం పడుతుంది బిడ్డ. కాబట్టి
అవి కాస్త ఆలస్యంగా నీ వద్ద ఉండి ఆ తర్వాత నీకు మంచి రోజులను ప్రసాదించేందుకు ఎదురు చూస్తూ ఉంటాయి, నీకు సహకరిస్తూ ఉంటాయి. గమ్యం ఎప్పుడూ కూడా నీకు దగ్గరలోనే ఉంటుంది, నీ ఆధీనంలో ఉండదు. కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. చివరికి ఏం జరుగుతుందో ఏం జరగదో ఇవన్నీ కూడా నీకు తెలియదు కదా. కాబట్టి జరిగేంత వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండవలసిందే. అలాగే కాలాన్ని దైవాన్ని నిందిస్తూ ఉండకూడదు. ఏదైనా కానీ క్షణంలోనే జరిగిపోవాలని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అలాగే నీ వద్దకు కష్టం వచ్చినప్పుడు అది పూర్తిగా సాయంత్రంలో కల్లా నాకు వచ్చినటువంటి కష్టాన్ని తొలగించు బాబా, లేదంటే నేను నిన్ను నమ్మను, అలాగే నీపై నేను కోపం పెంచుకుంటాను, ఇక నువ్వు నాకు అనవసరం, నేను వేరే దైవాన్ని చూసుకుంటాను, ఇలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. కాబట్టి దానికంటూ సమయం రావాలి కదా. సమయం కాస్త అయినా ఈ బాబాకు అనుకూలంగా ఉండాలి కదా. కాబట్టి కాస్తైనా నువ్వు నాకు సమయం కేటాయించాలి. నువ్వు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి సమస్యలను తొలగించుకోవాలనుకుంటున్నావు, కానీ నేను కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా సమాధానం అంటూ చెప్పాలి కదా. సమాధానం అంటే అదే, నీ పాపకర్మలను ఉద్దేశించి సమస్యలకు కష్టాలకు నేను కూడా తగినటువంటి సమాధానం చెబితేనే అవి నీ నుండి దూరమవుతాయి. కాబట్టి నీ సంచిత కర్మలనన్నీ కూడా నువ్వు తప్పకుండా అనుభవించాలి. నువ్వు వాటిని అనుభవిస్తేనే మరలా నీకు అవి ఎదురుపడకుండా ఉంటాయి. వాటి వలన నువ్వు తప్పకుండా బయటపడతావు. కాబట్టి దానివల్ల నీకు కాస్త నువ్వు అనుకున్నవి ఆలస్యం అవుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని ఏమీ ఇబ్బందికి గురి చేయాలని కాదు. అలాగే నువ్వు బాధలో ఉంటే నేను సంతోషంగా ఉండాలని అంతకన్నా కాదు. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మనసులో ఉంచుకో. అలాగే నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఏ కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇక నాకు ఏది కూడా లేదు ఈ జీవితంలో అని చెప్పి నిరాశపడుతూ వస్తున్నావో వాటన్నిటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు అనేది ఉంటుంది. నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఎందుకంటే ముందు రోజుల్లో ఇలా ఎప్పుడూ కూడా నువ్వు బాధపడవు కాబట్టి ఇంత గట్టిగా చెబుతున్నాను. నీ ముందుకు నేను అన్ని విధాలుగా మంచి రోజులను తీసుకొస్తాను. కాబట్టి అపనమ్మకాన్ని పూర్తిగా పక్కన పెట్టి నమ్మకాన్ని పెంచుకో. నిన్ను నువ్వు నమ్ముకో. అలాగే నీ పనిపై నువ్వు ఎక్కువగా ఎనలేనటువంటి నమ్మకాన్ని పెంచుకో. ముందు రోజుల్లో నీ పని వలన, నీ ధైర్యం వల్ల, నీ ఆత్మవిశ్వాసం వల్ల నీ జీవితంలో పొందలేనివంటూ ఏదీ కూడా ఉండవు. అంతా కూడా నీకు శుభమే జరుగుతుందని చెప్పి బాబాగారు విభూదిని ఎవరైతే ఎంచుకున్నారో వారికి తగినటువంటి మంచి సమాధానాన్ని అయితే తెలియజేశారు. ఇక బాబాగారి పాదుకలను ఎవరైతే ఎంచుకున్నారో వారి గురించి బాబాగారు ఇలా చెప్తున్నారు. చూడండి, ఎవరైతే ఈ విభూదిని ఎంచుకున్నారో ఆ బిడ్డలందరికీ కూడా ఈరోజు సందేశం రూపంలో నా మాటలను తప్పకుండా ఆలకించి మనసును నిర్మలంగా ఉంచుకోండి. చాలా రోజుల నుండి నువ్వు ఏదో చాలా దీనంగా బాధపడుతూ నిరాశకు గురవుతూ వస్తున్నావు. నేను చూస్తూ నేను నీకు ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోతున్నానని చాలా బాధగా ఉంది. నేను చేస్తున్నటువంటి పనిలో, నా ఆలోచనలో ఎంతటి పవిత్రత అయితే ఉందో నీకు నాకు తెలుసు. మరి నా మాటల్లో ఎంత సత్యం ఉందో కూడా నీకు తెలుసు కదా బాబా. మరి నేను అంత సత్యవాకుతో మంచి నడవడికతో నీకు అలాగే నువ్వు చూపినటువంటి మార్గంలో నడుచుకుంటున్నాను. మరి నేను చేస్తున్నటువంటి తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు బాబా. నాలో ఏదైనా కానీ తప్పులుంటే అవి సవరించవలసినటువంటి బాధ్యత నీదే కదా. కాబట్టి కొత్తగా మార్పులు వచ్చినా నన్ను క్షమించు తండ్రి. అంతే తప్ప నేను ఏదైనా కానీ కావాలని ఏది కూడా చేయను. కాబట్టి అన్నీ కూడా నేను న్యాయపరమైనవే చేస్తాను. నలుగురు బాగుండాలనేటటువంటి కోరికతో ఏదో నిన్ను ఆశించి ఏదైనా ఒక కోరిక కోరుంటానే తప్ప నా స్వార్థం కోసం కానీ, అస్సలు నా కుటుంబం స్వార్థం కోసం కానీ నేను ఎప్పుడూ కూడా నిన్ను ఏదీ కోరలేదు. నేను ఎప్పుడూ కూడా అలా ఆలోచించను కూడాను బాబా. నీకు తెలుసు కదా. చూడు, నాతో పాటు నలుగురు బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటాను. నా మనసు నీకు బాగా తెలుసు కదా. కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి స్థిరమైనటువంటి నేను ఏదైనా ఒక వృత్తిని కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ చేద్దామంటే, సంతోషంగా గడుపుతామంటే కాస్తైనా ధనం అయితే నా దగ్గర లేదు. ఏదో ఒక రూపంలో నువ్వు ధనాన్ని అందిస్తావని నమ్మకంగా వస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు అదే నమ్మకంతో ఉన్నాను. కానీ ఎందుకో కానీ బాబా చాలా బాధగా ఉంటుంది. నీకు నా కుటుంబ సమస్యలు కూడా తెలుసు కదా. అసలు తెలియనివంటూ ఏముంటుంది నీకు చెప్పు. అన్నీ తెలుసు. అన్నీ కూడా నేను ఎదుర్కొని పోరాడగలుగుతున్నానంటే నువ్వు ఒక్కసారైనా నా గురించి ఆలోచించాలి కదా బాబా. నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబం ఏమైపోతుంది చెప్పు తండ్రి. నాకంటూ ఏదైనా కానీ స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, నాకు ఇష్టమైనటువంటి వృత్తిలో నేను సంతోషంగా నేను కొనసాగించేలాగా నన్ను ఆశీర్వదించు బాబా. నాకు మంచి లాభాన్ని వచ్చేలాగా నన్ను దీవించు బాబా. నేను చాలా రోజుల నుండి నిన్ను ధన సహాయం కోసం అర్థిస్తూ ఉన్నాను.
ఏదో ఒక విధంగా నువ్వు నాకు సహాయం చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను విజయం సాధిస్తే నాతో పాటు ఉన్నవారికి, అలాగే నా చుట్టూ ఉన్నవారికి, నా పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి తప్పకుండా నేను ఏదో ఒక విధంగా సహాయం అయితే అందిస్తాను తండ్రి. నా వంతు సహకారం తప్పకుండా చేస్తాను బాబా. అది కూడా నీ పేరుతో, నా బాబా పేరుతో నేను తప్పకుండా సహాయాన్ని చేస్తాను. అవును తండ్రి. బాబా, నా మాటల్లో ఎంత సత్యమైతే ఉందో నేను ప్రతిరోజు కూడా నేను నీ దగ్గర వేడుకుంటున్నటువంటి ప్రార్థనలో అంతే సత్యం ఉంది. చూడు బాబా, నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఎన్నో రోజులుగా నిన్ను అడుగుతున్నటువంటి కోరిక ఇదే తండ్రి. నాలో ఏదైనా తప్పుంటే నన్ను మన్నించు, క్షమించు. ఇంకా ఇంకా పరీక్షించి మరి నన్ను బాధకు గురి చేయవద్దు తండ్రి. నన్ను బాధ పెట్టినా కూడా నేను ఇంక భరించేటటువంటి ఓపిక నాలో పూర్తిగా తొలగిపోయింది అని చెప్పి నువ్వు నన్ను అంటూ ఉన్నావు, అడుగుతూ ఉన్నావు కదూ. నువ్వు ఏదైతే న్యాయపరమైనటువంటి కోరిక నన్ను కోరావో అది తప్పకుండా ధర్మపరమైనదే. తప్పకుండా నేను నిన్ను ఆ కోరికను దీవిస్తాను, నెరవేర్చేలా చేస్తాను. నీ కోరికలను, ప్రార్థనలను అన్నీ విన్నాను. కానీ ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ, అలాగే నీ శ్రమ ఏది కూడా వృధా పోనివ్వను. నన్ను నమ్ము. అవన్నీ కూడా నీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అన్ని విధాలుగా ఉపయోగకరంగా చేస్తాను. అలాగే నీ జీవితం మారిపోతుంది అనేందుకు నిదర్శనగా నువ్వు తప్పకుండా నీ జీవితంలో వచ్చే మార్పులు చూస్తావు. అలాగే ఏమాత్రం కూడా నీ శ్రమ అనేది వ్యర్థంగా పోయింది అని చెప్పి నీలో బాధ అనేది నేను చూడనివ్వను. సంతోషంగా, ఆనందంగా కొన్ని రోజులు మాత్రమే ఎదురుచూడు. నీకు కావాల్సినటువంటి సహాయాన్ని నా నుండి తప్పకుండా నీకు అందిస్తాను అని అంటున్నారండి బాబాగారు. ఎవరైతే విభూతిని ఎంచుకున్నారో వారికి ఈ విధమైనటువంటి సమాధానాన్ని చెప్పారు. మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబాగారు ఏం చెప్పారనేది. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.